ఈరోజు ఉదయం సుమారు 5:20 మధ్యన సుల్తాన్పూర్ టోల్గేట్ దాటిన తర్వాత ఓవరాల్పైన కార్ యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాషన్ అంతే గారు చనిపోవడం జరిగింది. పిఏ డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినా అతను శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సదాశివపేటలో ఒక దర్గాకి వెళ్ళేసి అక్కడ మొక్కు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అర్లీ మార్నింగ్ అల్పవరం గురించి చెప్పి సంగారెడ్డి వైపు వస్తున్నారు. ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది, బండి కంట్రోల్ కాలేదు. ఒక ఎదురుగా పోతున్న వెహికల్కి ఏదో హిట్ ఇచ్చినాడు అనుకోండి. ఎదురుగా చిన్న వెహికల్ తగిలిచ్చేసి ఏదో వెహికల్ తగిలినారు. తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కారు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఆ కారు డైరెక్ట్ వెళ్ళేసి ఆ రైలింగ్ హిట్ ఇచ్చేసరికి దాంట్లో ఎమ్మెల్యే గారు అతుక్కోపోయారు. ఒక 20 నిమిషాల్లో ఎమ్మెల్యే గారిని మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. అక్కడ విషయం చనిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి ఎలా? పిఏ బాగానే ఉన్నాడు, కాలు విరిగిపోయింది, అవుట్ ఆఫ్ డేంజర్, ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజరీ ఉందని చెప్పింది. 24 years. 24. సార్ ఆ వెహికల్ అన్నారు కదా, వెహికల్ ఏమైనా ట్రేస్ అవుట్ చేశారా? ఇదే వెహికల్ వేరే వెహికల్ గుద్దిందని చెప్పారు. ఆ వెహికల్ వీళ్ళు కొంచెం వచ్చి వెనక ఇట్టించి మళ్ళీ సైడ్కి ఉన్నటువంటి అతను అప్పటికి అన్కాన్షియస్ ఉంది. తీసుకొచ్చేసరికి బ్రాడ్ డెడ్ అని చెప్పారు.